ఫైనల్ గా గూగుల్ మన బాధ అర్థం చేసుకుందేమో అనిపిస్తుంది. సో అదేంటో చెప్తాను, ముందు పేజ్ అయితే ఫాలో అవ్వండి. నార్మల్ గా మీ జీమెయిల్ యాప్ కనుక మీరు ఓపెన్ చేసి చూసుకుంటే మీకు అందులో యూజ్ అయ్యే మెయిల్స్ తప్ప స్పామ్ మెయిల్స్, పనికిరాని మెయిల్స్ చాలా వస్తూ ఉంటాయి. బేసిక్ గా ఎక్కడైనా మన ఈమెయిల్ ఐడి మనం ఎంటర్ చేస్తే ఇలాంటి స్పామ్ మెయిల్స్ అనేవి కంటిన్యూగా మన ఈమెయిల్ కి వస్తూ ఉంటాయి అనమాట. అయితే వీటిని మనం రాకుండా చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క మెయిల్ అనేది ఓపెన్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం. కానీ ఇలా కాకుండా కొత్తగా ఒక ట్యాబ్ అయితే వచ్చిందనమాట. మీరు మీ జీమెయిల్ యాప్ ని అప్డేట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ ని క్లిక్ చేశారంటే కింద మీకు మేనేజ్ సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్తే సో ఏ వెబ్సైట్స్ లో మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నామో వాటికి సంబంధించి లిస్ట్ నేమ్స్ మొత్తం కనిపిస్తాయి అనమాట. సో ఎగ్జాక్ట్ గా దీనికి సంబంధించిన మెయిల్స్ మీకు రాకూడదు అనుకుంటే సో సింపుల్ గా ఇక్కడ మీరు ట్యాప్ చేశారంటే అన్సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేశారంటే నెక్స్ట్ టైం నుంచి మీ మెయిల్ కి వాటికి సంబంధించిన మెయిల్స్ అనేవి రావన్నమాట. సో ఇలా మీకు ఒక లిస్టే కనిపిస్తుంది. సో మీకు నచ్చినవి ఉంచుకోవచ్చు, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. స్పామ్ మెయిల్స్ నుంచి ఇప్పటి నుంచి మీరు దూరంగా అయితే ఉండొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఇది ఎంతమందికి యూజ్ అనేది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీల్స్ కోసం పేజ్ ని ఫాలో అవ్వండి.